ఇలా చేశారండి. అంటే వ్యక్తి సజీవ సమాధికి యత్నించిన ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండల పరిధిలోని విఠలాపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోటిరెడ్డి 12 ఏళ్ల క్రితం ఊరి శివారులో తన పొలంలో భూదేవి ఆలయాన్ని నిర్మించాడు. ఇటీవల ఆలయం ముందు పెద్ద గొయ్యి తవ్విన ఆయన వారం రోజులుగా ఆ గొయ్యిలోకి వెళ్లి పైన రేకు కప్పుకుని దీక్ష చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉగాది రోజున సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నాడు. నిన్న తెల్లవారుజామున కుమారుడితో కలిసి ఆలయం వద్దకు చేరుకున్నాడు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కోటిరెడ్డి గొయ్యలోకి దిగి ధాన్యంలో మునిగిపోయాడు. వెంట వెళ్లిన కుమారుడు ఆ గొయ్యిపై రేకు ఉంచి దానిపై మట్టి పోసి పూజ చేశాడు. విషయం తెలిసిన కోటిరెడ్డి తండ్రి అంజురెడ్డి గ్రామస్తులతో కలిసి ఆలయం వద్దకు చేరుకుని కుమారుని బయటకు రావాలని కోరారు. అయితే తన దీక్షకెవరూ ఆటంకం కలిగించవద్దని కోటిరెడ్డి కోరాడు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో కోటిరెడ్డిని బయటకు తీశారు. అయితే వారు వెళ్లిపోయిన తర్వాత మరోమారు ఆయన గొయ్యిలోకి దిగి ధ్యానం చేశారు. చివరికి కుటుంబ సభ్యులు స్థానికులు నచ్చజెప్పడంతో ఇంటికి చేరుకున్నాడు. ప్రపంచ శాంతి కొరకు ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని భూదేవి తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భూదేవి తల్లి. పేరుతో సంబంధం లేదు నాకు, పేరులోకి వీరు లేరు అవసరం లేదు. కులాలు మతాలు ఎన్ని పని లేదు నాకు. నేను దీక్ష పెట్టింది ఇలా తెల్లదాన్ని మొదలుపెట్టింది. 24 గంటల సేపు దీక్ష చేస్తానని చెప్పి అమ్మవారు చెప్పింది చేయమని చెప్పి చేస్తున్నా. అది నేను ప్రపంచం అంతా బాగుండాలి, కులాలు మతాలు లేకుండా అంతా ఒకడగా ఉండాలి. ప్రపంచం అంటే అందరికీ అమ్మ భూదేవి తల్లి, ప్రతి ఒక్కరికి అమ్మ, మనుషులకే కాదు సకల కోటి జీవరాశులకు, మానవులకు, దేవుళ్ళు, దేవతలకి అందరికీ అమ్మ భూదేవి తల్లి. వీరు కట్టుకునే గుడ్డ, తినే తిండి, ఉండే ఇల్లు ప్రతి ఒక్కటి అమ్మవారు ఇచ్చిందే. ప్రపంచంలో ఎక్కడా కూడా అమ్మవారు లేదు, ఎక్కడుంది ప్రపంచవ్యాప్తంగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. సాక్షాత్ అమ్మవారు ఇక్కడ ఉన్నారు. అమ్మవారే చేపిస్తే నేను చేస్తున్నాను తప్పే నాదేం లేదు. నేను వరకు మొత్తం మట్టి బొమ్మను మాత్రమే. ఇప్పుడు ఇక్కడ నుంచి డైలీ చేస్తా, ప్రతి సంవత్సరం కాదు. ఇక్కడ ఇవాళ మొదలుపెట్టింది చేయటం. ఇంతకుముందు చేసుకుంటా బాగా గుడిలో అమ్మవారికి గుడిలో డైలీ ఇంతకుముందు కింద చేసుకుంటా. ఇప్పుడు చేయాలి. 24 గంటలు చేయాల్సింది. వీళ్ళు పోలీసులు మొత్తం వీళ్ళందరూ వచ్చి గందరగాలం చేసి మొత్తం దీక్ష మొత్తం పక్కన చేసి పెట్టినారు. వీళ్ళు ఇలా కొత్త సంవత్సరం అమ్మవారు చెప్పింది కొత్త సంవత్సరం స్టార్ట్ చేయమని. అమ్మవారు చెప్తే చేస్తాను. నేను ఒంట్లో ఉంది పెద్దగా అమ్మవారు ఆల్రెడీ. నేను మా అమ్మవారు అంతా ఏది చేసిన ప్రతి ఒక్కటే నేను తిన్నా ప్రతి మాట మాట్లాడాలంటే అమ్మవారితో వచ్చింది. ఏదైనా అమ్మవారు చెప్తే నేను చేస్తా. చేయకపోతే నేను ఇప్పుడు ఈ రకంగా గుడి కట్టి 12 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారు లోగా గుడి మళ్ళీ బయటకి అమ్మ నేను ఒక్కనే కట్టే గుడి, 2 గుళ్ళు కట్టే అమ్మవారికి. ఎంతన్నా ఖర్చు కాదండి. 1 కోటి రూపాయలు ఇది లెక్క వడ్డీతోటి. ఆ రోజు 15 లక్షలు అయింది. డబ్బులు సమస్య కాదు ఇది. ఎంత నేను చేసే అంటే అక్కడ నువ్వు చూసి కట్టింది కాదు, ఇంకొక చేతి కట్టింది కాదు. ఇది నేను మొత్తం నేను సొంతం కట్టుకున్నాను. అమ్మవారి చేతి కట్టింది. ఇది ప్రపంచ శాంతి కొరకు